మనం ఈ లోకంలో ఒక యుద్ధం చేయవలసిన సమయం ఏదైనా ఉంది అంటే మంచం పట్టేసా కాదు, పాలు తాగే వయసులో కాదు. ఇప్పుడు మీరు చక్కగా మిమ్మల్ని ఎవరో మోసుకురాకుండా మీ అంతా మీరే వచ్చి ఇక్కడ కుర్చీలో కూర్చున్నారు అంటే ఇది యుద్ధం చేసే సమయం. యుద్ధం చేయాలంటే శక్తి అవసరమా కాదా? శక్తి అవసరం. ఆ శక్తి దేని ద్వారా వస్తుంది మనకి? ఏమండి, ఒక సైనికుడికి శక్తి దేని ద్వారా వస్తుంది? తీసుకునే ఆహారం ద్వారా. లైక్ వీఆర్ ఆల్సో ఎ సోల్జర్స్. మనం ఎవరు? సైనికులు. ఏ సైనికులు? క్రీస్తు సైనికులు. ఏంది మరి? క్రీస్తు సైనికులు గెలిచేవారుగా ఉండాలా, ఓడిపోయేవారుగా ఉండాలా? సాతానుని పాదాల కింద శీఘ్రముగా తొక్కేవారుగా ఉండాలా, లేదా సాతాను చేత తొక్కబడుతున్న వారుగా ఉండాలా? తొక్కేవారుగా ఉంటే నేను చూసిన దేవుడు సంతోషిస్తాడా, లేదా వాడి కాళ్ళ కింద తొక్కబడుతుంటే దేవుడు ఆనందిస్తాడా? ఎలా ఆయన ఆనందించేది నీ యందు అంటే, నువ్వు వాడిని శీఘ్రముగా కాలం కింద చితక తొక్కాలి అనే దేవుని నియమం, దేవుని చిత్తం నీ యందు నెరవేరినప్పుడు మరి నెరవేరుతుందా? నీ యందు దేవుని చిత్తం నెరవేరుతుందా?